ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్నట్లు అసలు అనసూయ గారిని లేకపోతే నిధి గారిని వారిద్దరిని పేరు పెట్టి మరి శివాజీ గారు కామెంట్ చేయలేదు కదా! అసలు వీళ్ళు ఎందుకని అసలు ఇట్లా ఎందుకయిందంటారు వైరల్ అసలు? ఒక ఒక ఐడియాలజీని బలవంతంగా జనాల మీద రుద్దే ప్రయత్నం జరుగుతుంది సార్. ఒక వెస్టర్న్ ఐడియాలజీ మరి ఎవరైనా వీళ్ళకి డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేస్తున్నారా? మన భారతదేశ కల్చర్‌ని నాశనం చేయమని చెప్పి. సార్ భారతదేశ కల్చర్ అంటే సార్ ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. బుర్కాలు వేసుకునే వాళ్ళు బుర్కాలు వేసుకుంటారు, ప్యాంటు షర్ట్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, చీరలు కట్టుకునే వాళ్ళు చీరలు కట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటికీ ఒక కామన్ థ్రెడ్ ఏంటంటే సార్ ఒక డీసెన్సీ లెవెల్ అనేది ఉంటుంది. ఇండియన్స్ డీసెన్సీ లెవెల్ ఈస్ ఫార్ బెటర్ దాన్ దట్ ఆఫ్ అమెరికన్ ఆర్ ఆస్ట్రేలియన్. ఆ డీసెన్సీ లెవెల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరన్నా సరే వీళ్ళు సాంప్రదాయం అనే మాట వచ్చిందంటే వీళ్ళు ఏమంటారంటే ఈయన షర్టు ప్యాంట్ వేసుకున్నాడు, ఇదేం సాంప్రదాయం? సాంప్రదాయం కాదు. కానీ మీరు నిండుగా బట్టలు వేసుకున్నారు, మీరేమీ ఒళ్ళు చూపించుకోవట్లేదు. అంటే పిఓడబ్ల్యూ సంజయ్ గారు ఆ ప్రెస్ మీట్ లో మరి అంటే పిలకతోటి అదేవిధంగా మరి ఏమిటి పంచగట్టుకొని దోవతలు ఐ మీన్ జుబ్బాలు వేసుకునడం మరి అసలైన వేషధారణ కదా మగవాళ్ళకి, అవి ఎందుకు కట్టుకోవట్లేదు అంటూ కూడా ఒక రేజ్ చేశారు క్వశ్చన్. ఖచ్చితంగా సార్. ఎవరైతే ఇలా ఇప్పుడు మన కల్చర్ అని మాట్లాడుతున్నారు, మిమ్మల్ని మీకు క్వశ్చన్ చేయలేదు కాబట్టి మరి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకండి అంటూ కూడా ఆమె అన్నారు ఆ రోజు. మమ్మల్ని మీరెవరమ్మా, మీరు మా తల్లులమ్మా, మీరు మా చెల్లెళ్ళమ్మా, మమ్మల్ని మీరు వేరు, మేము కాదు, మీ నుంచే మేము వచ్చామమ్మా. ఇప్పుడు అనసూయ గారి అబ్బాయి నాకు ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్పినప్పుడు నువ్వెవరు? కొడుకు కదా. మేము ఏంటి సార్ వీళ్ళు? ఇదే ఫెమినిజం అంటే? మేము వేరు మీరు వేరు కాదు సార్. ఏదైనా ఒక బెటర్ సమాజం కోసమే కదా, బెటర్ సమాజంలో కూడా బెటర్ జనరేషన్ రావాలని కదా పోరాడాల్సింది. అన్యాయం అయిపోయిన లోయర్ క్లాస్ పూర్ మిడిల్ క్లాస్ అమ్మాయిల కోసం రావడం మానేసి బికినీలు వేసుకునే అధికారం మాకు ఇవ్వండి అని చెప్పి పోరాటాలు చేసి స్టేజ్ కి వీళ్ళు దిగజారంటే సార్ ఏమనాలి వీళ్ళని? ఎక్కడికి పోతున్నాను మనం? ఐ టు ప్లీడ్ అగైన్స్ట్ బిగినీస్ అండి యాక్చువల్ గా. ఎవరైనా సరే అంటే అక్కడ వాళ్ళు మీరు గమనించారు సార్ వీళ్ళ వాదన అంతా ఎలా ఉంటుంది. మనం ఇక్కడ అంటే సార్ పాయింట్ తీసుకొని వాదించడానికి అది ఇది తీసుకొని వాదించవచ్చు. దీంట్లో ఏంటంటే వీళ్ళకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇండియన్ కల్చర్ అంటున్నారు కదా. ఇండియన్ కల్చర్ అంటే మగాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది వేసుకొని తిరగాలని ఆవిడ వాదిస్తుంది. అమ్మా కల్చర్ అంటే డీసెన్సీ. ఇప్పుడు ఈ లెవెల్లో ఈ రోజు మనకున్న డీసెన్సీ లెవెల్ కి తగ్గట్టుగా ఉండమని చెప్తున్నారు. అంతకు మించి ఇంకా ఇప్పుడు ఆడవాళ్ళందరూ చీరలు కట్టుకుని ఎవరో చెప్పట్లా. అలాగే మీ ఇష్టం, చీరలు కట్టుకుంటారా, ప్యాంటు షర్ట్ వేసుకుంటారా, లేకపోతే బుర్కా వేసుకుంటారా, మీ ఇష్టం. బట్ స్టిల్ డీసెన్సీ లెవెల్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు బికినీ అనేది డీసెంటే సార్? చిచి కాదండి. మరి బికినీ అనేది డీసెంట్ కాదు కాబట్టే కదా సంజయ్ గారు మీరు వెళ్ళి అక్కడ పోరాడారు. అది మీకు తెలుసు కదా. ఇవాళ మీ పక్కన కూర్చొని ఒక అమ్మాయి బికినీని లెజిటిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంటే సిగ్గు లేకుండా అక్కడ చప్పలు కొడుతున్నారు. ఈవిడ విలువలను తీసుకెళ్లి వ్యభిచారాలు చేపిస్తున్నారు వీళ్ళు విలువలతోటి. రైట్. మరి ఇంక ఇట్లాగే ఉంటే పరిస్థితి ఇలాగే అనసూయ విధించే 4 ఎంగిలి మెతుకుల కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటే ఆ ప్రెస్ మీట్ వెనక ఎవరి హస్తం ఉందంటారు? ఎవరి హస్తం? మీరు చూసారు కదా సార్, వాళ్ళందరూ దేనికోసం మాట్లాడి మధ్యలో ఒక కాల్లో ఈవిడ వచ్చేస్తుంది. ఎవరు? అనసూయ వస్తుంది, ఆవిడ బాధ చెప్పుకుంటది. దానికోసమే కదా ఒక వేదిక అది. ఇంకెందుకు పెడతారు సార్? అంటే స్త్రీ స్వేచ్ఛ వస్త్రధారణ అన్నది టాపిక్ గా వాళ్ళు ప్రెస్ క్లబ్ లో పెట్టుకున్న మీటింగ్ యాక్చువల్గా అది. ఖచ్చితంగా సార్. వాళ్ళు చెప్పిన 100 మాటలో ఒక్క మాటలో అనసూయ గురించి వారి యొక్క డ్రెస్ గురించి చెప్పడం జరిగింది అంతే. అసలు పాయింటే అది కదా, ఎజెండానే అది. తెలియని విషయం కాదు కదా. ఆవిడ మధ్యలో రావడానికి కారణం, ఇదంతా చేయడానికి కారణం, ఇదంతా కూడా ఎందుకంటే జస్ట్ అనసూయ. ఎవరి కోసం మీటింగ్లు పెట్టారు సార్? ఏ పేద మహిళ కోసం వీళ్ళు మీటింగ్ పెట్టారు సార్? లేరా? సమస్యలు బోల్డ్ ఉన్నాయి కదా. ఇప్పుడు నిరుద్యోగం ఉంది, మరి అదేవిధంగా ఏమంటారు తినలేని వాళ్ళు ఉన్నారు, బట్టలేని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బట్టలు కాదండి, అట్లా ఇప్పుడు గృహాలు లేని వాళ్ళు, ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఆ సమస్యల మీద అడ్వకేట్ వీళ్ళందరూ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ చిన్న విషయాల మీద, ఈ చండాలపు విషయాల మీద ఎందుకని అడ్వకేట్ చేస్తున్నారు? పెట్టాలంటే అంత మొబైలైజ్ చేయాలంటే కనీసం 50,000 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ పెట్టుకొని పాపం అనసూయ గారి కోసం చేశారని మీరు అనుకుంటున్నారా? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీటింగ్లు వీళ్ళు పెడతారు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్ర స్థాయిలో మరి అనసూయ గారికి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఉంది. మరి ఒక ఆయన కూడా మూర్తి శర్మ గారు, మురళీకృష్ణ గారు అని చెప్పేసి ఒకరు వస్తుంటారు. మరి ఆయనకి 8,000 ఇస్తున్నారు. మరి మీరు చెప్పిన ప్రకారం నిజం చెప్పమంటారా? అంటే నాకు తెలిసిన నిజం ఏంటంటే
ఆయన్ని ఎవరు ఆమోదించలేదు, ఆవిడైతే ఆమోదించలేదు. వెళ్ళబోయా అని చెప్పి ఆవిడ నాకు డబ్బులు ఆవిడ ఇచ్చినట్టు నాకేమి సమాచారం లేదు. ఆయన ఒక పబ్లిసిటీ ఇంట్రెస్ట్ తోటి లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్ మరి అంతా ఏకపక్షం అయిపోతుంది, ఆవిడ తరపున కూడా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా అంటే ఎవరో 2-3 వచ్చారు. బట్ వాళ్ళు కూడా రెండో ఇంటర్వ్యూకి అమ్మ వాళ్ళ వల్ల కాదు, ఈ నెగిటివిటీ మనం తట్టుకోలేకపోతున్నాం, మన కెరీర్లు కూడా నాశనం అయిపోతాయని చెప్పి ఇప్పుడు ఆజాద్ గారు అని ఒక లాయర్ వచ్చారు ఆ మధ్యకాలంలో, బిగ్ టీవీలో డిబేట్కి వచ్చారు. తర్వాత 2 రోజులు మళ్ళీ కనబడలే. తర్వాత ఈయన వచ్చారు కానీ ఈయన నిలబడ్డారు, తిట్టారు, కొట్టారు, పాపం తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు. అయినా సరే నాకు క్యూట్ అనసూయ అనుకుంటే పాపం ఆయన ఏదో ఒక జెండా మోస్తూ తిరిగాడు ఆయన. అది మొత్తానికి ఆవిడ దృష్టికి వెళ్ళింది. దాని మీద కూడా ఫైర్ అయ్యారట కదా అనసూయ గారు, వచ్చింది. అంటే వీడు తిడుతున్నాడా పొగడుతున్నాడా అర్థం కాలేదు, వీడి మాటల వల్ల ఇంకా ఫైర్ ఎక్కువ అవుతుంది ఆ మీద అని చెప్పి ఆవిడ, అతను అలా ఎవరు తిరుగుతున్నా అతనికి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఎవరు ఫ్యాన్స్ లేదు, నాకు ఏ అసోసియేషన్ లేదు అని ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ నేను అనసూయ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. అమ్మా, ఇప్పుడు ఆయన ఎవరో మీరు ఆమోదించిన వ్యక్తి, మీరు ఆథరైజ్ చేయాల ఈయన ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘానికి ప్రెసిడెంట్ అని, బట్ స్టిల్ ఆయన మిమ్మల్ని నేను రిప్రజెంట్ చేస్తున్నానని చెప్పి ఉదాహరణ వేసుకొని వెళ్ళి ఛానల్స్లో ఒక ఇంటర్వ్యూ చేసేస్తే మీకు మండిందా? కాలింది కదా. ఏమన్నారు? మీకు నచ్చలా, వీడెవడు నా గురించి మాట్లాడడానికి. అలాగే మహిళా లోకాన్ని అంతటికీ కూడా నేనే రిప్రజెంటేటివ్ అని చెప్పి శివాజీ అనే మాటల్ని మీరు భుజాన్ని వేసుకొని, జస్ట్ లైక్ మురళీ శర్మ ఎలా అయితే మిమ్మల్ని భుజాన్ని వేసుకున్నారో, మీరు మహిళా సమాజానికి అంతా నేనే రిప్రజెంటేటివ్ భుజాన్ని వేసుకొని, మా బట్టలు మా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటావు, శివాజీ నార్సిస్ట్, ఇప్పుడు శివాజీ చేసిన మాటల వల్ల రేపులు జరుగుతాయి, ఈ ఒక రేపిస్ట్ మెంటాలిటీ, ఇన్ని మాటలు మాట్లాడేస్తే అది కూడా మీరేం చేశారు? నేను అనసూయ ఫ్యాన్ అని మురళీ శర్మ అన్నట్టు, నేను మహిళా సమాజానికి ప్రతినిధిని అన్నట్టుగా మీరు వేసుకుని చేశారు. మరి రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా అట్లాగా అడ్వకేట్ చేయండి, అట్లా భుజాన్ని వేసుకోండి, ఎందుకు వేసుకెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? అప్పుడు నేను అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడకి, ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన చేసింది మీకు ఎలా తప్పనిపించిందో మీరు చేసింది ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా తప్పనిపిస్తుంది. అందుకనే మహిళలే మీకు అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఇవాళ మొత్తం ఎఫ్ఐఆర్ చూడండి, ఎఫ్ఐఆర్ లో టాప్ 5 లో 5వ పేరో 4వ పేరో నాది, మొత్తం 5 మందిలో మిగతా వాళ్ళందరూ లేడీసే, మహిళలే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఒక మహిళా గౌరవాన్ని నువ్వు బజారులో పెడుతున్నావు. ఇప్పుడు బికినీ వేసుకొని అది, అందుకని అంట నువ్వు ఇది ఖైరతాబాద్ లో ఎక్కడ ఒక చోట పెట్టు, రోడ్లో పబ్లిక్ తెలుస్తుంది. రేపు నీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు కదా, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. రేపు ఎవరన్నా సరే మీ పిల్లలు ఏంటి ఆ దరిద్రం. ఇప్పుడు ఖైరతాబాద్ అంటే డివోషనల్ కట్అవుట్స్ మనకు గుర్తున్నారు, మరి వారికి పోటీగా పెట్టకూడదు ఇద్దరు. నాకు తెలియదు మీరు ఏ కంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు, నాకు గుర్తులేదు. బట్ స్టిల్ నేను అదే అంటున్నా, ఈ దరిద్రాన్ని ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ అంటే ఖైరతాబాదే కాదు సార్, ఇన్స్టాగ్రామ్ కూడా పబ్లిక్ ప్లేసే. మీరు దాంట్లో పబ్లిక్ పెట్టారు అంటే దట్స్ ఎవ్రీవేర్. చెప్తున్నా కదా, రోడ్ లో వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టే. నాకు ఇది ఒక ప్రముఖ ఏసీపీగా చెప్పారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఇలా వస్తాయి సార్ కేసులు రోజు, నన్ను వాడు తిట్టేశాడు, వీడు బుల్లీ చేశాడు, నా మీద వాడు వీడియో చేశాడు, వీడియో. అమ్మ ఎందుకమ్మా మీరు పెట్టుకుంటారు అంటే, అది నా హక్కు కదా అంటే, మీ హక్కే. ఇంక ఇప్పుడు ఇలా అందరికీ కూడా పోలీస్ చేసేంత మాకు అంత ఫోర్స్ లేదు కదమ్మా. ఎందుకు న్యూసెన్స్ మీ అందరికి మీరే క్రియేట్ చేసుకుంటారు? ఇప్పుడు రోడ్ లో పోస్టర్ అంటించింది నువ్వు, పార్క్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అంటారు చూసారా? అవునండి, పార్కింగ్ ప్లేస్ లో మనకు కనిపిస్తుంది, బండ్లు వెహికల్స్ పెట్టుకున్నప్పుడు మీ రిస్క్ తోటి మీరే భరించండి అని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమైనా గవర్నమెంట్ సంస్థ? నో. అది ఎవడో పెట్టుకున్నాడు, పోయి వండాడు. నేను దీంట్లో పెడితే నా మీద అడ్వైన్ కామెంట్లు వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మీద నీకు డబ్బులు ఇచ్చేది, పోయి ఆడి దగ్గర కూర్చో. ఆడెవడు ఫార్నర్డ్, వాడు డబ్బులు చేసుకుంటాడు, నీకు 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తాడు, వాడి మీద 70 రూపాయలు అమెరికా పట్టుకుపోతాడు. వాడి దగ్గర కూర్చొని అడుగు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాల్ పోస్టర్లు అంటించేసి పోలీసులు నన్ను కాపాడండి, వాడు అంటున్నాడు వీడు అంటున్నాడు అంటే, నీకు పోలీసులకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు? మనం ఇస్తున్నాం కదా, మనం అందరం ట్యాక్సులు కట్టే కదా, జీతం రూపంలో ఇస్తున్నాం మనం కదా. ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు మనం ఇట్లా ఉండగలిగాం. యాక్చువల్ గా వీళ్ళు అంటారు సార్, నిన్న ఈ మన జేఏసీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ నంబర్ 1 ఉందంటే క్రైమ్ లో. మీరు ఇప్పుడు గూగుల్ తీసుకోండి సార్, నేను మీకు చూపిస్తా ఎంత దారుణమైన మాట సార్ ఇది, నేను చూపిస్తాను. రైట్, ఆ మాట అన్నారండి, నేను విన్నాను ప్రెస్ మీట్ జరిగే రోజు. మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. రేప్ రేట్ ఇన్ ఇండియా స్టేట్ వైడ్ ర్యాంక్
In India, the most authoritative source for crime statistics is the National Crime Records Bureau, ఇది చూడండి సార్, NCRB. చూపించండి ఒకసారి. Please note that rape rate, number of cases per 100,000 population, 1,00,000 మందికి Hmm. ఎన్ని రేపులు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ప్లేస్ రాజస్థాన్. రాజస్థాన్. Yeah. మీరు గమనిస్తున్నారు ఫస్ట్ చూడండి ప్లేస్ రాజస్థాన్ ఉంది, సెకండ్ ప్లేస్ హర్యానా, ఆ, థర్డ్ ప్లేస్ అస్సాం, ఆ, ఫోర్త్ అనదర్. మధ్యప్రదేశ్. Yeah. ఓకే, ఇంకా కొడితే మొత్తం గివ్ మీ ఆల్ స్టేట్స్ అని కొడతాను చూడండి. గివ్ మీ ఆల్ స్టేట్స్ లిస్ట్. తెలిసి తెలియక చేయటం కామెంట్స్ ఇవన్నీ యాక్చువల్లీ పబ్లిక్. ఎంత below is a comprehensive list of all Indian వీళ్ళు states సార్ and మన union పోలీస్ territories. డిపార్ట్మెంట్ తక్కువ చేసి మాట్లాడతారు, No, no, no. మళ్ళీ ఈ పోలీసులే వచ్చి వీళ్ళకి కొమ్ముగా. వి షుడ్ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. To give you the most accurate picture, చూడండి సార్, ఎస్. ఇక్కడ చూపించండి భయ్య, నాకు మీకు చూపిస్తున్నా కూడా నాకు కనిపించట్లేదు, మీరే చెప్పండి ఎక్కడ ఉందో. మన తెలంగాణ కనబడుతుంది అక్కడ, హర్యానా, No, మధ్యప్రదేశ్, ఇంకొంచెం పైకి. ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్ లో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ సార్, అది ఆంధ్రప్రదేశ్ కాదు. సారీ. ఆ, ఓకే. ఒకసారి దూరం మీరు అయింది ఇక్కడ కాబట్టి. చూడండి, చూడండి Right. మీకు ఇంకా మీరు కావాలంటే స్క్రోల్ చేయండి చెప్తే. ఎస్, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మిజోరాం 13 ప్లేసెస్. ఇప్పుడు చూడండి ఇంకొంచెం పైకి వెళ్తా. అసలు ఉండబోవచ్చేమో మంది. ఆంధ్రప్రదేశ్ 21వ ప్లేస్ లో ఉంది సార్, ఓకే. తెలంగాణ 19వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ చూడండి, 19. మీరు ఇక్కడ చూడండి కనబడుతుంది కదా ర్యాంక్. ఎస్. 19వ ప్లేస్ లో తెలంగాణ, 21వ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్. ఓకే. వీళ్ళు దీన్ని తీసుకుని వెళ్ళి సార్ 1వ ప్లేస్ లో ఉందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత ఇన్సల్ట్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కి. మేము చెప్తున్నారు కదా మీకు, అదే కాపు కాసే డిపార్ట్మెంట్ కి అందరూ కరకరాలు వేస్తున్నారు. కాదు సార్, ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మాకు తెలిసిన రీసెంట్ గా ఒక అమ్మాయిని వాళ్ళు ఎక్కడో చేర్పించడానికి ఎక్కడో వేరే చోట సీట్ వస్తే హౌ సేఫ్ ద సిటీ ఈజ్ అని చెప్పి ఊరికే జస్ట్ గూగుల్ సెర్చ్ కూడా చూస్తున్నాం. ఓకే. ఇండియాలో సేఫెస్ట్ సిటీ అమ్మాయిలకి ఏదో తెలుసా? ప్లీజ్ హైదరాబాద్. వెరీ నైస్ ఆఫ్ us. ఫస్ట్ ప్లేస్ లో హైదరాబాద్ ఉంది, సెకండ్ ప్లేస్ లో పూణే ఉంది, థర్డ్ ఫోర్త్ లోనో బెంగళూరు ఉంది. ఓకే. బట్ స్టిల్ అంటే ఎందుకు మన హైదరాబాద్ అంటే షీ టీమ్స్ మన ఒక్కళ్ళకే ఉంది సార్, ఇంకెక్కడా లేదు. ఓకే. మన హైదరాబాద్ లో ఉన్నంత సర్వైలెన్స్ వరల్డ్ మొత్తంలో కూడా ఎక్కడ లేదు. మన పోలీస్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవన్నీ కూడా ఇంకెక్కడ లేవు సార్. ఓకే. ఈ రేంజ్ లో ఇంకెక్కడ లేదు. అంత సేఫెస్ట్ సిటీ మన హైదరాబాద్. దీన్ని పట్టుకొని జస్ట్ వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా మగాళ్ళందరి మీద ఇక్కడ మగాళ్ళందరూ రేపిస్టులు, ఇక్కడ ఇదే పని జరుగుతూ ఉంటది, ఇది నంబర్ 1 లో ఉంది అంటే ఇక్కడ ఉన్న మగాళ్ళందరినీ అవమానం చేయడం కోసమే, అండ్ అలాగే పోలీస్ వ్యవస్థను అవమానం చేయడం కోసం గవర్నమెంట్ కూడా ఇది చేయడం, డిఫేమ్ చేయడం. అంతే కదా. మళ్ళీ ఈ గవర్నమెంటే వీళ్ళు అడగగానే పోయి కేసులు పెట్టాలి. ఎంత దారుణం సార్. అంటే అబద్ధాలను మన మీద రుద్దుతున్నారు, మనం నిజాలు చూపిస్తుంటే మన నోరు నొక్కేయడానికి మళ్ళీ నా మీద కేసులు పెడుతున్నారు.